ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. విశ్వాసులు అవనే, సేవకులు అవనే, సువార్తకులు అవనే, అంటే మన వైపు మనం చూసుకుంటే, అంటే మన బలహీనతల వైపు కానీ, లేదా మన ఆర్థిక పరిస్థితుల వైపు కానీ, మన సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితుల వైపు కానీ అంటే మరి మనం చూసుకుంటే మనము కృంగిపోతాం, బలహీనపడిపోతాం, సేవ చేయలేం, సువార్త చేయలేం, విశ్వాస జీవితంలో మనం ముందుకి సాగిపోలేం. అయితే మనం ఏం చేయాలి తెలుసండి? మనం ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు చూడాలి. ఎందుకంటే ఆయన మనకంటే ముందుగానే ఈ లోకంలో అనేకమైన శ్రమలో ఆయన అనుభవించి జయించాడు. అనేకమైన శోధనలో, నిందలో, ప్రతికూల పరిస్థితులు ఆయన జయించాడు. కాబట్టి నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారన్నాడు. అంతేకాకుండా ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు, సేవలో బలపరుస్తాడు, సువార్తలో బలపరుస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు, మన ముందుకి నడిపిస్తాడు. కానీ తనంతే మరి మోషే తనకు వైపు తాను చూసుకున్నాడో తన ఎత్తివాడినని ఏదో ఒకరిని పంపన్నాడు. మరి పేతురు గారు ఏం చేశాడు? గాలిని చూశాడు, భయపడ్డాడు. అలాగా మనం వాటి వైపు, మన వైపు కాదండి, పరిస్థితుల వైపు కాదు, యేసు వైపు చూస్తే ఆయన మన బలపరిచి ఆయన సేవలో, ఆయన సువార్తలో మనం వాడుకుంటాడు. అంతేకాకుండా మనం నిలబెట్టుకుని మన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక నశించిపోతున్న ఆత్మలను ఒక బలమైన సాధనాల్లాగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనము దేవుని వైపు చూద్దాం. అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమే కానీ సువార్త పరిచర్యలో అనేక ఆత్మలు బలపరిచి రాకడ సిద్ధపరిచినట్టుగా సేవా జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. విశ్వాస జీవితంలో మనం ముందుకి ఆయన వైపు చూస్తూ సాగిపోదాం అండి. అప్పుడు మరి ఆయన సాక్షులుగా ఉంటాం అండి, అనేక మందికి మాదిరిగా ఉంటాం. రాబోయే తరానికి కూడా మనము ఒక విశ్వాస వీరులుగా మనము మిగులుతాం. దేవుని స్తోత్రం. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు కానీ మరి విశ్వాసంలో దాని కర్తయు కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెం రంగంలో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. ఆనాటి భక్తులు అవనే, ఈనాటి భక్తులు సువార్తికులు అవనే, వాళ్ళ యేసు వైపు చూశారు కాబట్టి, వాళ్ళ పరిస్థితుల వైపు చూడలేదు కాబట్టి అని వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేయగలిగారు, సువార్తను ప్రకటించగలిగారు, ఆత్మ రక్షించగలిగారు, సంఘాలని మరి కట్టగలిగారు. అనేక మంది సువార్తికుల సేవకుల్ని వారు తయారు చేయగలిగారు. సహోదరి సహోదరుడా, యేసు వైపు చూద్దాం. మన బలహీనతల వైపు, సమస్యల వైపు చూడకుండా మన సేవల సువార్తలో ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్.